హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పులివెందుల మాజీ ఎమ్మెల్సీ సతీష్ కుమార్ రెడ్డి గారు. ఆయనతో పాటు మాట్లాడదాం. సార్ నమస్తే. ఈరోజు హైదరాబాద్లో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఇక్కడటువంటి స్పాంటేనియస్ రియాక్షన్, ఇక్కడటువంటి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలు ఏ రకంగా ఎంత ఉత్సాహంగా చేస్తున్నారో చూసిన తర్వాత నాకు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా ఒక రకమైనటువంటి కొత్త ఉత్సాహం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో అక్కడటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, యాక్టివిస్ట్ మీద, సోషల్ మీడియాలో పనిచేసేటువంటి వ్యక్తుల మీద అక్రమ కేసులు పెట్టుకొని భయాందోళనకు గురి చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఒక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజల యొక్క అభిమానం ఇంత పెద్ద ఎత్తున ఉందా? ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత అభిమానం ఉందా? అధికారం లేకున్నా కూడా ఇంత గొప్పగా, ఎవరు స్పాన్సర్ చేయకుండా ఇంత గొప్పగా విజయవంతం అవుతుందా అనేది చూసిన తర్వాత ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ కూడా ఇది ఒక టానిక్లా పనిచేస్తుంది. అండ్ చంద్రబాబు నాయుడు గారికి కూడా హెచ్చరిస్తున్నాం, నువ్వు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలబెట్టుకోకుండా విజన్ 2047 అని చెప్పి ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు? విజన్ 2047 అక్కర్లా. ఎవరు నీకు నీ జాగీర్ కాదు ఆంధ్ర రాష్ట్రం. 2024-47 వరకు ఎవడు రాజో, ఎవడు మంత్రో, ఎవడు అధికారంలో ఉంటాడో. ఈసారి నీకు అధికారం ఇచ్చింది 5 సంవత్సరాలు. ఆ 5 సంవత్సరాలు కూడా నువ్వు ఏ కార్యక్రమాలు ఇవన్నీ చేస్తారని చెప్పి రకరకాల హామీలు ఇచ్చావు, అబద్ధాలు చెప్పావు. ముందు అవి అమలు చేయి. అవి అమలు చేసిన తర్వాత మళ్ళీ నీకు ఇంకోసారి అధికారం ఇస్తే అప్పుడు ఆలోచన చేయగానే విజన్ 2047 అని చెప్పి ప్రజలను నువ్వు మభ్యపెట్టలేవు. ఈరోజు ఎక్కడికి పోయినా, ఏ ఊరికి పోయినా ఒకటి, జగనే జనరంజకమైన నాయకుడు. మాస్ అయినా క్లాస్ అయినా జగనే ఏపీకి బాస్. సార్ ఒక్క నిమిషం. Please subscribe dot news.